హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయడమే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది అని చెప్పేసి నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను భయ. మీకు కొంచెం అది సిల్లీగానే అనిపించవచ్చు, కానీ బాగా ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. అయితే మొత్తానికి నాకు ఒక్కరి మీదే డౌట్, మన రేవంత్ రెడ్డి గారి మీదే డౌట్ భయ్య. మొత్తం ఈవెంట్ ఆగిపోవడానికి, అసలు జరగకుండా పోవడానికే రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఇదంతా అని చెప్పేసి నేను చెప్పగలను. రేవంత్ రెడ్డి అంటావేంట్రా, నీకేమైనా పిచ్చాను అనుకోవచ్చు. లేదు భయ్య, నిజానికి వాళ్ళు ఒక గ్రౌండ్లో అడిగారు. ఫస్ట్ వచ్చేసి ఈసుఫ్గూడ అనే ఒక గ్రౌండ్ ఉంది, అంటే ఈసుఫ్గూడ ఏరియాలో ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో అడిగితే మనోడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే పోలీసులతో, అంటే ఎంత క్రౌడ్ని కంట్రోల్ చేయలేము, పోలీసుల ఇబ్బంది, అలాగే ట్రాఫిక్ ఇబ్బంది, ఇట్లా చాలా జరుగుతాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ దాదాపు ఒక 1,00,000 మంది దాకా పడతారు అట్లాంటి గ్రౌండ్లో. అంటే ఈసుఫ్గూడ ఏరియాలో ఉండే గ్రౌండే కాదు, ఇంకా 2-3 గ్రౌండ్లు, పెద్ద గ్రౌండ్లో కూడా అడిగారు. మన కల్కి ఏదైతే ఉందో, కల్కి ఈవెంట్ ఎక్కడైతే చేశారో అక్కడ గ్రౌండ్లో కూడా అడిగారు. అక్కడ కూడా ఇవ్వలేదు. సరే అని చెప్పేసి నోవాట్లో పెట్టుకోమని చెప్పేసి చెప్పారు. అక్కడికి బాగానే ఉంది. అక్కడ ఎంతమంది పడతారు అంటే 5,000 మంది, అది కూడా 3,000 మంది, 3,500 మంది కరెక్ట్గా వస్తే, లేదంటే 5,000 మంది లాస్ట్, మినిమం 3,500 మంది, మ్యాక్సిమం 5,000 మంది, అంతకు మించి ఒక్కరు కూడా లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పేసి పెట్టుకున్నారు. అప్పుడే ఈవెంట్ పోతుంది అని తెలుసు వాళ్ళకు కూడా. ఎందుకంటే ఒక నిజంగా ఎన్టీఆర్ అన్న మాస్ సినిమా, 6 ఏళ్ల తర్వాత సోలో సినిమా, ఈ ఒక్క రీజన్ అవసరం కాదు. మన ఎన్టీఆర్ అన్న అనే పేరు చాలు భయ్య. నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ ఎంత వైల్డ్గా ఉంటారో మొన్న చూసాం మనము. అసలు నోవేట్లో వాళ్ళకి జరగాల్సింది జరిగింది అన్నట్టుగా బాగా జరిగింది. అది పక్కన పెడితే మన రేవంత్ రెడ్డి గారు అక్కడ పెట్టుకోమన్నట్టుగా మన పోలీసుల ద్వారా తెలియజేశారు భయ్య. మొత్తానికి ఇప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదంటే పోలీసులకు ఒకరికి సంబంధం లేదు భయ్య. పైనుంచి ఆర్డర్స్ వస్తేనే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటారు. అది కాకుండా మొన్న వచ్చిన కల్కి సినిమాకి ఇవ్వడం ఏంది, ఇప్పుడు వచ్చిన దేవరా సినిమాకి ఇవ్వకపోవడం ఏంది అని చెప్పేసి కూడా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఎంత కాదన్నా కూడా రేవంత్ రెడ్డి గారే ఈ ఈవెంట్ పోవడానికి కారణం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకా ఇదిలా ఉంటే మళ్ళీ తెలంగాణలో టికెట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారే చెప్పారు. దానికి ఎన్టీఆర్ అన్న ట్యాంక్స్ కూడా చెప్పడం కూడా జరిగింది భయ్య. నిజంగా నాకు ఒకటే అర్థం కాలేదు, రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారు అనేది నిజంగా తెలియట్లేదు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి. అందరూ పాపం పోలీసులు తప్పు అనుకుంటున్నారు, పోలీసులు తలుచుకుంటే ఆర్గనైజ్ చేయగలుగుతారు. అలాగే శ్రేయస్ మీడియా వాళ్ళది కూడా తప్పు అనుకుంటున్నారు, డైరెక్ట్ మీ తప్పు అని చెప్పలేక. అయితే మీరు ఏ ఉద్దేశంతో ఇలా చేశారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది మీరు చేసిన పని అని మాత్రం నేను అనుకుంటున్నాను భయ్య. అలాగే మీకు కూడా ఈ విషయం ఏదన్నా అర్థమైంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి